హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వేడి వేడి ధమ్ పులావ్, అది కూడా వెర్మిసెల్లితో, అదేనండి సేమియాతో. కావలసిన పదార్థాలు చూసేద్దాం. ఈ వీడియోలో చూపించినట్టు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, జన్మలో మర్చిపోరు, అంత బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, చకచక కానిచ్చేద్దాం. ముందుగా సన్నగా తరిగిన బీన్స్ ముక్కలు, ముందుగానే ఉడికించి పెట్టుకున్న మీల్ మేకర్, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, మనసుకు నచ్చిన హోల్ గ్రెయిన్ మసాలాలు. నేను కొన్ని పంకిన్ సీడ్స్ కూడా యాడ్ చేశాను. మీ కిచెన్లో ఉండే రెగ్యులర్ మసాలాలు, ఒక కప్పు పెరుగు, కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా ఆయిల్, సన్నగా తరిగిన బంగాళాదుంప ముక్కలు, అలాగే కొన్ని పచ్చి బఠానీలు కూడా తీసుకున్నాను, ఒక నిమ్మకాయ, అలాగే వెర్మిసెల్లి. మరి ఎంతో రుచిగా ఉండే ఈ దమ్ పులావ్ని తయారు చేసేద్దాం రండి. ముందుగా వేడెక్కిన కడాయిలో కొద్దిగా నీటిని యాడ్ చేద్దాం. ఒక కప్పు సేమియాకి ఒక కప్పు నీరు సరిపోతుంది. ఒక స్పూన్ ఆయిల్. నీరు కొద్దిగా వేడెక్కిన తర్వాత వెర్మిసెల్లిని కూడా యాడ్ చేసేయండి. పాయసంలా చేసేయకండి, 70 to 80% ఉడికితే సరిపోతుంది. ఇది ఉడికే లోపల ఆలస్యం చేయకుండా దమ్ తయారు చేద్దాం. వేడెక్కిన కడాయిలో కొద్దిగా ఆయిల్, హోల్ గ్రెయిన్ మసాలాలు, ఇవి కొంచెం డాన్స్ వేసిన తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా రంగు మారంగానే ముందుగా జీడిపప్పులు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, చక్కగా ఈ మిశ్రమాన్ని దోరగా వేయించండి. ఇప్పుడు ముందుగా సన్నగా తరిగిన బీన్స్ ముక్కలు, అలాగే క్యారెట్ ముక్కలు, సన్నగా తరిగిన పొటాటోస్, అలాగే గ్రీన్ పీస్, తర్వాత క్యాప్సికమ్ ముక్కలను కూడా యాడ్ చేసి చక్కగా మగ్గనివ్వండి. 1-2 నిమిషాలు మగ్గిన తర్వాత రెగ్యులర్ మసాలా పౌడర్లను కూడా యాడ్ చేద్దాం. సన్నగా తరిగిన పచ్చిమిర్చి, మీ మనసుకు నచ్చిన మసాలాలు. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత ఒక కప్పు పెరుగును కూడా యాడ్ చేద్దాం. నేను ఫ్రెష్ కర్డ్ తీసుకుంటున్నాను, కొద్దిగా పుల్లగా ఉన్నా ఏం పర్వాలేదు. ఈ మిశ్రమాన్ని చక్కగా కలిగి పెట్టి మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాలు ఉడికించండి. చెక్ చేద్దామా? కమ్మటి వాసన వస్తోంది. స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా నిమ్మరసాన్ని కూడా జోడిద్దాం. ఇక చివరి ప్రాసెస్. నేను దమ్ కోసం మట్టి కడాయిని తీసుకుంటున్నాను, మీరు కొద్దిగా మందపాటి బాణీనైనా తీసుకోవచ్చు. ముందుగా ఒక లేయర్ ఉడికించిన వెర్మిసెల్లి, ఆ పైన దమ్ మసాలా, అలాగే ఉడికించిన సోయా చంక్స్ను కూడా కలుపుతాం. ప్రాసెస్ని మీ దగ్గరున్న మిశ్రమం అంతా అయిపోయే వరకు రిపీట్ చేయండి. కాస్త ఓపికగా చేయండి. ఎటువంటి దమ్ బిర్యానీకైనా సరే పోటాపోటీగా చేయొచ్చు ఈ రెసిపీని. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. నా దగ్గరున్న మిశ్రమం అంతా అయిపోయింది. చివరిగా కొద్దిగా కసూరి మేతి, మిగిలిన సోయా చంక్స్, అలాగే కొద్దిగా గరం మసాలా, చివరగా 2 స్పూన్లు కమ్మని కాచిన నెయ్యి.
చక్కగా మూత పెట్టేసి సన్నని సెగ మీద 3 నుంచి 5 నిమిషాల వరకు మగ్గించండి. ఇంకెందుకు ఆలస్యం, వేడివేడిగా లాగించి పారేయటమే. ఒకటి గమనించండి, పోషకాలన్నీ చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ తయారు చేసాం ఈ రెసిపీ. 2 స్పూన్లు ఎక్కువ తిన్నా ఏం పర్వాలేదు, తేలిగ్గా జీర్ణమైపోతుంది. మరి మీరు ఆ పని మీద ఉండండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.